నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ అట. కవిత రాజీనామాతో ఆ ప్లేస్ ఖాళీ అయింది కదా. ఇప్పుడు రాజీనామా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించడం జరిగింది. కవిత మన స్పీచ్ ఆమె మళ్ళీ రిక్వెస్ట్ చేసిన తర్వాత సో దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. అంటే అక్కడ ఉన్న లోకల్ బాడీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు వీళ్ళంతా కలిసి ఒక ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు అనమాట. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ. సో గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఉండే ఎక్కువగా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అయ్యారు కదా. సో కాబట్టి అంటే ఇప్పుడు అది మరి ఇప్పుడు ఆడ పదవీ కాలం అయిపోయింది కదా, ఎట్లా దీన్ని మరి ప్లాన్ చేస్తారో తెలియదు. మరి అప్పుడు ఇప్పుడు ఇంకే ఎలక్షన్స్ రాలే కదా. కవిత రాజీనామాతో ఆ సీటు ఖాళీ అయిందట. చట్టసభల్లో సభ్యత్వం లేకుండానే మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతలు తీసుకున్నాడు. ఎప్పుడు మన జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అప్పుడు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియామకం ప్రతిపాదన పెండింగ్లోనే ఉన్నది. దీంతో ఇందూరు నుంచి దింపాలనే ప్లాన్ చేస్తున్నారట. కల్వకుంట్ల కవిత రాజీనామాతో ఖాళీ అయిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మంత్రి అజారుద్దీన్ పోటీ చేయబోతున్నారా? ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలి అన్న సిఫారసు పెండింగ్లో ఉండడంతో కాంగ్రెస్ పెద్దలు ముందు జాగ్రత్త పడుతున్నారా? గాంధీభవన్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ ఇది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఆమె ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అనే విషయం తెలిసిందే. మరోవైపు గవర్నర్ కోటాలో అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా నియమించాలి అన్న సిఫారసు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నది. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్లు ఉండడంతో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. ఆలస్యమైన గవర్నర్ ఆమోదం లభిస్తుందన్న నమ్మకంతో అజారుద్దీన్ను రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 31న ప్రమాణం చేసిన అజారుద్దీన్ నిబంధనల ప్రకారం 6 నెలల్లోగా అంటే ఏప్రిల్ 31 కల్లా శాసనసభ లేదా మండలిలో సభ్యుడై ఉండాలి. లేకుంటే మంత్రి పదవి నుంచి దిగిపోవాలి. అది చట్టం చెప్తున్నది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్ను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకుంటామని, దాంతో స్థానిక ఎమ్మెల్సీగా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం తేలికని భావిస్తున్నారట. మున్సిపల్ ఎన్నికల తర్వాతే ఈ సీటుకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ మున్సిపాలిటీ కాబట్టి అక్కడ ఉన్న కౌన్సిలర్లు వీళ్ళంతా ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, మెజారిటీ కనుక వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ గెలవడానికి అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలే అందులో ఓటర్లుగా ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపాలిటీలు, పరిషత్తుల కాల పరిమితి ముగిసింది. ఫిబ్రవరి 2 లేదా 3వ వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అవి పూర్తి కాగానే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో ఓటరు జాబితా రూపొందించి ఉప ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిస్తుంది. పరిషత్ ఓటర్లు లేకున్నా మున్సిపల్ ఓటర్లతో ఉప ఎన్నికల ప్రక్రియ చేపట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏది మన ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అదే ఎప్పుడో ఆ కాలపరిమితి అయిపోయింది కాబట్టి అది లేకపోయినా మున్సిపల్ ఎలక్షన్స్ పరిమితి కూడా అయిపోయింది. బట్ ఇప్పుడు ఇమీడియట్గా పెట్టాలనుకుంటున్నారు కదా. ఆ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మున్సిపల్ ఓటర్లతో ఈ ఎన్నిక ప్రక్రియ చేపట్టాలన్న ఆలోచన చేస్తున్నారట.